మా ఊరి పొలిమేర పార్కులంలో తన అన్నయ్య చనిపోలేదు అని, ఇంకా బతికి ఉన్నాడని చెప్తాడు జంగయ్య. అయితే ప్రెసిడెంట్ అదేవిధంగా కవిత ఇద్దరూ చనిపోవడానికి కారణం చేతబడి అని, అది చేసింది కూడా తన అన్నయ్య అని కొన్ని షాకింగ్ నిజాలు కూడా చెప్తాడు. కానీ ఇవన్నీ తనకు ఎలా తెలుసు అనే విషయాన్ని మాత్రం ఎవరికీ చెప్పడు జంగయ్య. పార్ట్ 2 స్టార్టింగ్లో జంగయ్య తన అన్నను వెతకడానికి వెళ్తున్నట్లు చెప్పాడు. స్టోరీలో ఇన్స్పెక్టర్ రవీంద్ర నాయక్ ఎంట్రీతో స్టోరీలో కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కొమరయ్య కేసును మొదట పట్టించుకోడు రవీంద్ర. కానీ హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక జంట తమ కూతురు కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇస్తారు. కానీ ఆ అమ్మాయి ఆ ఊరు సర్పంచ్ కూతురుగా ఉంటుంది. అది ఎందుకు తెలుసుకోవడానికి రవీంద్ర కేసు టేకప్ చేస్తాడు. బలీజాగా యాక్ట్ చేసిన గెటప్ సీను స్వామి మాల వేసుకోవడం వల్ల కేరళ వెళ్తాడు. అక్కడ అతనికి కొమరయ్య కనిపిస్తాడు. అయితే కొమరయ్య కేరళ ఎందుకు వెళ్ళాడు అనేది ఒక ప్రశ్న. అక్కడ బలీజాను కలిసిన కొమరయ్య తను కేవలం ప్రెసిడెంట్ను కవితను మాత్రమే కాదు అని, ఇంకా ఒకరిని చంపినట్టు చెప్తాడు. ఆ ఒక్కరు ఎవరు అనేది ఒక ప్రశ్న. వీరిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఇన్స్పెక్టర్ రవీంద్ర మధ్యలోకి వస్తాడు. కొమరయ్యకు రవీంద్రకు మధ్య గొడవ జరుగుతుంది. కొమరయ్య లోయలోకి పడినట్టు యాక్ట్ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అక్కడ బలీజా రవీంద్ర మాత్రమే మిగులుతారు. అయితే రవీంద్ర బలీజాకు కొమరయ్య చేసిన హత్యల గురించి, ఆ విషయాలు తనకు ఎలా తెలుసు అనేది, అక్కడికి తను ఎలా వచ్చాడు అనేది చెప్తాడు. అయితే కథలోకి ఇంకా కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి. వాళ్ళంతా జాస్తిపల్లిలో ఉన్న గుడిలో వాళ్ళకు ఏదో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది అని తెలియడంతో వాళ్ళ మనుషులను పంపిస్తారు. ఆ గుడి శ్రీ మహావిష్ణువుకి చెందింది. ఆ గుడిలో విగ్రహం ఒంటికాలు మీద ఉండటంతో అది ఊరికి మంచిది కాదు అని దానిని క్లోజ్ చేపిస్తారు ఆ ఊరి పెద్దలు. ఆ గుడిలో ఏం ఉంది అనేది ఒక ప్రశ్న. అయితే కొమరయ్య చేసే హత్యలు కూడా ఇదే గుడికి ముడిపడి ఉంటాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా తెలుస్తుంది. అది బలీజా భార్య రాములకు కొమరయ్యకు మధ్య ఉన్న సంబంధం గురించి కూడా తెలుస్తుంది. చివరికి కొమరయ్య గుడిలో ఒక పూజ చేస్తాడు. అక్కడ కొమరయ్యకు ఏదో కనిపిస్తుంది. అది ఏంటి? కొమరయ్య తన భార్య లక్ష్మిని కలుస్తాడు. అయితే లక్ష్మికి కొమరయ్య చేసే విషయాలు తెలుసు. అందుకే అతనికి విషం ఉన్న అన్నం పెరుగుతుంది. తను కూడా తింటుంది. అయితే ఇంతలో ఒక వ్యక్తి ఆమెను గన్తో షూట్ చేసి చంపేస్తాడు. అతను ఎవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మూవీ చూస్తేనే తెలుస్తాయి. అయితే స్టోరీలో ఉన్న కొన్ని ప్రశ్నలు తెలుసుకోవాలి అంటే మా ఊరి పొలిమేర పార్ట్ 3ని చూడాల్సి ఉంటుంది. ఇంకా రివ్యూకి వస్తే స్టోరీలో సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. కాకపోతే ట్విస్ట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంతలా అంటే మూవీలో ట్విస్ట్లు ఉన్నాయో ట్విస్ట్లో మూవీ ఉందో అర్థం కానంతగా. కొన్ని ట్విస్ట్లు అనవసరం అని కూడా అనిపిస్తుంది. లొకేషన్ ఎప్పటిలాగే మూవీకి ఒక ప్లస్ పాయింట్. స్టోరీ IMDb రేటింగ్ 7.2 ఉంది. దీనిని మీరు ఆహాలో కూడా చూడొచ్చు.